సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్ లోడ్ కంటైనర్ ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న ఇనుప రాడ్ల కంటైనర్ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. బస్సులోకి కంటైనర్లోని ఐరన్ రాడ్లు చొచ్చుకుని పోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో 5 మహిళలతో సహా 6 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను గంటకు పైగా శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు 42 మంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ 42 మందిలో ఈ 6 వివరాలను మనం రాబడతా ఉన్నాం. అది అండర్ ప్రాసెస్లో ఉంది. అంటే ప్రమాదానికి ప్రధాన కారణం ఏమంటే ప్రాథమికంగా దర్యాప్తులు అంటే ఇందులో లారీ ఏదైతే ఉందో అది ఐరన్ పిల్లర్స్ని ఇండస్ట్రీస్ కోసం వాడే ఐరన్ పిల్లర్స్ని క్యారీ చేస్తూ హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఫస్ట్ అది గతి తప్పి డివైడర్ని ఎక్కడం జరిగింది. సగం డివైడర్ పైన సగం రోడ్డు పైన ఉంది. అది గమనించని ఈ బస్సు డ్రైవర్ ఫ్రెష్ బస్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ అతి వేగంతో వచ్చి దీన్ని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం వల్ల ఆ ఐరన్ పిల్లర్స్ అన్నీ వచ్చి బస్సులో రైట్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్కి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. మృతుల్లో యాసారపు చిన్ని, బొల్లిపొంగు మేరీ జోష్న, చెన్నకేశవుల నాగేంద్రబాబుగా గుర్తించారు. మరో 3 వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన బస్సు అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిపారు. మితిమీరిన వేగం ఎప్పుడు ప్రమాదమే. అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. మనం కొన్ని కంటి పరీక్షలు కూడా చేయించినాం. పోలీస్ తరపున వాళ్ళకి అవేర్నెస్ చేయించినాం. కాషన్ బోర్డ్స్ పెట్టినాం ఇంపార్టెంట్ ప్లేస్లలో. అదేవిధంగా మనము ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పార్కింగ్ చేసే వాళ్ళ మీద కూడా ఎన్ఫోర్స్మెంట్. అయినా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఓన్లీ మానవ తప్పిదాలే మనకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించి సంతాపం తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల యాజమాన్యాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.